2 రోజుల పాటు ఇంటికి తాళం ఉంటే చాలు దొంగలు కన్ను దానిపై పడుతుంది. ఎలాగైనా దాన్ని కన్నం వేయాలని స్కెచ్ వేస్తారు. ఆదిలాబాద్ ఇచ్చోడ మండలం కేంద్రంలో ఇదే జరిగింది. అయితే పాపం అప్పటికే పుట్టడి కష్టంలో ఉన్న కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ పడినట్లయింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని సాయినగర్ కాలనీలో ఉంటున్న ఓ కుటుంబం అప్పటికే పెను విషాదంలో మునిగి ఉంది. ఎందుకంటే ఆ ఇంటి యజమాని జాదవ్ దేవీదాస్ 2 రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతని అంత్యక్రియల కోసం ఆ కుటుంబం మొత్తం స్వగ్రామైన సోనాల మండలంలోని గన్పూర్ గ్రామానికి వెళ్ళింది. ఇక ఇంటికి తాళం వేసి ఉండటంతో దొంగలు రెచ్చిపోయారు. తోళ్ల పైన బంగారం పోయింది, ఎండి పోయింది, నగదు పైసలు పోయినది 8,000. దుండగులు తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని అన్ని గదుల్లో సామాన్లు చిందరవందర పడేసి గుల్లా చేశారు. ఏ మూలన వదిలిపెట్టలేదు. ఇక ఇంట్లో ఉన్న 20 తులాల వెండి, 1 తులం బంగారం, 10,000 రూపాయల నగదును తీసుకుని ఉడాయించారు. మాకు జాదవ్ దేవిదాస్ అనే బావగారు ఆయన చనిపోవటం వలన మేము అంత్యక్రియలకు ఇచ్చోడ నుండి గన్పూర్ గ్రామానికి అంత్యక్రియలు చేయడానికి వెళ్ళిపోయినాం. ఆ సమయంలో 12 గ్రాముల బంగారము, 8,000 రూపాయల నగదు, ఒక 25 తులాల వెండిని దొంగతనం. అంత్యక్రియలు ముగించుకొని వచ్చి చూసిన కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. ఇంటి తాళాలు బద్దలు కొట్టి ఉండటం, వస్తువులన్నీ ఎక్కడికక్కడ పడేసి ఉండటం, బంగారం, వెండి, నగదు అంతా దొంగలు ఎత్తుకుని వెళ్లిపోవడంతో లబో దిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ వెతికే పనిలో పడ్డారు.